ఫుడ్ని తయారు చేయడానికి ప్రత్యేకంగా యూరోపియన్ చెఫ్ కూడా ఉంటారు. అతన్ని కేవలం టీ కోసం మాత్రమే అపాయింట్ చేసుకున్నారు. ఇక డిన్నర్ తర్వాత అతని డైలీ రొటీన్లో మరొక విషయం ఆడవుతుంది. అదే లైట్ వాకింగ్ మరియు సిగరెట్. అతని సిగరెట్ విషయంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఒక బాక్స్ సిగరెట్ కాస్ట్ ఒక నార్మల్ ఉత్తర కొరియా పర్సన్ మొత్తం నెల ఆదాయం కంటే ఎక్కువ. మొత్తం ప్రపంచం నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు, రాత్రి మరింత చీకటిగా మారినప్పుడు కిమ్ జాంగ్ ఉన్ డైలీ రొటీన్లో లాస్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. అదే నిద్ర. కానీ ఆ నిద్ర నార్మల్ పర్సన్ పోయి నిద్రగా ఉండదు. వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఎంతో అందంగా డెకరేట్ చేసిన తన పర్సనల్ అక్కడ తన కోసం తను ఆ రోజు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిలు ఎదురు చూస్తూ ఉంటారు. కిమ్ జాంగ్ ఉన్కి పెళ్ళి అయింది. అది సీక్రెట్ కాదు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ అతను తన ఫ్యామిలీ కన్నా తన ఎంజాయ్మెంట్స్కి టైం ఎక్కువగా ఇస్తారు. ఇది అంతా విన్నాక మీకు ఒక ప్రశ్న ఉంది. మీకు కిమ్ లాగా లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని అవకాశం వస్తే మీరు కావాలంటారా లేదా వద్దంటారా? దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేసిన మీకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వదిలేదా రూపొందించింది. అయితే ఊహించింది మాజీ ఎంపీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డికి ఇది విచారకరమైన జరుగుతుంది. విజయసాయిరెడ్డికి గృహంలో ఆంతర్యం ఏంటి? విజయసాయిరెడ్డి ఇందులో ఎంత కీలకమైన వ్యక్తి? ఆయన సాక్షిగా ఉన్నాడా లేదా నిందితుడిగా ఉన్నాడా? నిందితుడిగా ఉంటే ఇంతవరకు ఎందుకు ఆయన ఎందుకంటే ఇప్పటికే దాదాపు 40 మందికి పైగా ఆడుతున్నారు. చాలా మంది జైల్లో ఉన్నారు. కొంతమంది ఆస్తులు కూడా దొరుకుతాయి. వీళ్ళు జప్తు చేసింది, కొంతమంది కేసీఆర్ జప్తు చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజకరెడ్డి అనే నిందితుడిని వీడి అధికారులు జైల్లోనే విచారించారు. కానీ విజయసాయిరెడ్డి బయట ఉన్నారు, ఆయన విచారించాలని పిలిచారు. విజయసాయిరెడ్డి 2 సార్లు శిక్ష విచారణకు హాజరయ్యి కొన్ని విచారణ చేశారు. ఎవరెవరు దీంట్లో కీలక వ్యక్తులు, ఎవరెవరికి ఎలా సహాయపడింది, ఎవరెవరికి డబ్బు సహాయం చేసింది, ఏ మీటింగ్స్లో తాను పాల్గొన్నది, ఇతర పాలసీని తయారు చేయడంలో తాను ఎలాంటి పాత్ర పోషించింది, మొదటి 2 మీటింగ్స్లో తానే అంత కీలకమే మీటింగ్స్ పెట్టారని, తర్వాత మీటింగ్స్ గడ్డ చూపించారు. మొదటి 2 ఇనిషియల్గా ఇతర పాలసీలో ఆ దిశగా ఈడీ ఎందుకు ఆల్రెడీ రికార్డ్స్ ఇప్పుడు విచారిస్తే కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. ఆల్రెడీ 3 వీక్స్ వచ్చారు. ఎవరి దగ్గర తీసుకుంటుంది, ఎవరు తీసుకుంది, ఎంత తీసుకుంటే ఎంత చెప్పారు. కాబట్టి ఆ పని ఎక్కడ 5 సంవత్సరాలు ఆయన ఉద్యోగపూర్వకంగా ఈ విషయాలను ఖర్చు పెట్టారు. ఆయన బయటపడలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మనకి ఇబ్బందులు తప్పదని తెలిసి ఇప్పుడు బయటపెట్టి ప్రత్యక్షంగా కాకుండా ఇండైరెక్ట్ కూడా అప్రూవల్గా భారీ ప్రయత్నం చేస్తున్నారా, లేదా ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో పాత పార్టీతోనే అనుకూలంగా ఉండడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. అధికారంలో ప్రభుత్వానికి దగ్గరవుతున్నట్టు పాత ప్రభుత్వంలో కొన్ని కాపాడేందుకు ఆయన గేమ్ ఆడుతున్నారు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూతురు ప్రకారమే
కానీ అసలు విజయసాయి రెడ్డి ఎంతకాలం ఎందుకు లేకుండా సాక్షిగా ఉంటాడు ఇందులో చాలా కీలకమైన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మొదటి వ్యవసాయంలో ఉన్న వ్యక్తి ఇంకా సాక్షిగా ఎలా ఉన్నారు అనే విషయం ఒక మనతో వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళు మాత్రం సాక్షిగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్తుంది సో వీళ్ళు భావన ఉన్నది కాబట్టి సందర్భాల్లో ఇప్పుడు తెలిసిన తెలిసిన